అహ్మదాబాద్ విమాన ప్రమాదం. ఈ ఘోర సంఘటన మన దేశాన్నే కాదు ఏకంగా ప్రపంచం మొత్తాన్ని షాక్‌లోకి నెట్టింది. 242 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని సెకండ్లకే బిల్డింగ్స్ పైన కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారితో పాటు ప్లేన్ కూలిన హాస్టల్‌లో ఉన్న కొంతమంది విద్యార్థులు కూడా చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇంత అధికంగా ప్రాణ నష్టం జరగటం చాలా బాధాకరం. ఈ దారుణం ప్రపంచంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటి. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం మీదున్న అనుమానాలేంటి? 2025లో ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన కాలంలో కూడా తరచూ విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఎయిర్ ఇండియా 171 ఈ ప్లేన్ జూన్ 12న మధ్యాహ్నం 1:39కి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి టేకాఫ్ అయింది. టేకాఫ్ అయింది 1:39 లేదా 1:38కి. ఈ ప్లేన్ టేకాఫ్ అయింది ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే 23 నుండి. ఈ ప్లేన్ వెళ్తుంది లండన్‌లోని గ్యాట్విక్ ఎయిర్‌పోర్ట్‌కి. టేకాఫ్ అయిన కొన్ని సెకండ్స్ తర్వాత ప్లేన్ నుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి మేడే కాల్ వచ్చింది. మేడే కాల్ అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా ఏదైనా ప్రమాదకర సమస్య ఏర్పడినప్పుడు పైలట్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌కి తెలియజేస్తారు. మేడే కాల్ వచ్చిన కొన్ని సెకండ్స్‌కే ఫ్లైట్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌కి ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రమాదం జరిగిపోయింది. ప్లేన్ అలా టేక్ ఆఫ్ పొజిషన్‌లోనే నోస్ లిఫ్ట్ అయ్యుండే ఎయిర్‌పోర్ట్ దాటినాక అక్కడున్న బిల్డింగ్స్‌పై కూలిపోయింది. ఈ ప్లేన్ కూలింది ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై అని కూడా వార్తలు వస్తున్నాయి. అసలేం జరిగింది అనే విషయానికొస్తే ఇప్పటిదాకా ఏం జరిగిందో అఫీషియల్‌గా ఎవరికీ తెలీదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి కూడా ఏం జరిగిందో తెలీదు. సో, ఇన్వెస్టిగేషన్‌లో ప్లేన్‌లోని ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవర్ చేసిన తర్వాతే ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. సో, అప్పటిదాకా అయితే వచ్చేవన్నీ అంచనాలే. బట్ ఏం జరిగి ఉండొచ్చు అని ఆలోచిస్తే ఈ ప్రమాదానికి చాలా కారణాలుండొచ్చు. మొదటి కారణం టెక్నికల్ లేదా మెకానికల్ ఫెయిల్యూర్. ప్రమాదానికి సంబంధించిన వీడియోస్‌లో ప్లేన్ టేక్ ఆఫ్ అవుతూ ఉంది. అలా అవుతూ ఉండగానే అలా కిందకు ప్లేన్ దిగిపోయింది. సో, ఎక్స్‌పర్ట్స్ అంచనా ప్రకారం ప్లేన్‌లో ఇంజిన్ ఫెయిల్యూర్ జరిగింది. ప్లేన్ ట్విన్ ఇంజిన్ జెట్ అయినప్పటికీ టేక్ ఆఫ్ సమయంలో 2 ఇంజిన్స్ పవర్ అవసరం. ఒకటి ఫెయిల్ అయినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరొక విషయం కూడా అర్థమవుతుంది. ప్లేన్ ఇంజిన్స్‌లో పెద్దగా పవర్ లేదు. రన్‌వే చివరి దాకా కూడా ప్లేన్ టేక్ ఆఫ్ కాలేదు. సో, ఇంజిన్స్‌లో ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఉందా అనే అనుమానం కూడా చాలామందికుంది. ఈ ప్రయాణానికి 2 గంటల ముందే ఈ ప్లేన్ వేరే ప్రయాణం చేసింది. ఆ సమయంలో ప్లేన్‌లో పవర్ షార్టేజ్ అలాగే ఇంజిన్ ప్రాబ్లమ్ ఉన్నట్లు అనుమానాలున్నాయి. వీటికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో, ఇంజిన్స్ ఎలా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అనేది మరొక ప్రశ్న. ఫ్లైట్‌కి ముందు ఎన్నో ప్రీ ఫ్లైట్ చెక్స్ చేస్తారు. సో, ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా ముందే కనిపెడతారు. ఇంజిన్స్ యొక్క సామర్థ్యాన్ని కూడా టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ తర్వాతే పైలట్స్ కూడా కొన్ని చెకింగ్స్ చేసుకుంటారు. సో, ఎయిర్‌పోర్ట్ ప్రీ ఫ్లైట్ చెక్స్ సరిగ్గా చేశారా లేదా అనేది కూడా మరొక ప్రశ్న. ఇక మరొక కారణం బర్డ్ స్ట్రైక్. అహ్మదాబాద్ ఏరియాలో ఎక్కువగా బర్డ్ మూవ్‌మెంట్ ఉంటుంది. సో, బర్డ్ స్ట్రైక్ కూడా ఇంజిన్స్‌ని దారుణంగా ఎఫెక్ట్ చేయొచ్చు. ఇలాంటి సంఘటనే 2009లో ఒకటి జరిగింది. 2009లో యూఎస్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ 1549 న్యూయార్క్ సిటీలోని లగార్డియా ఎయిర్‌పోర్ట్ నుండి టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో బర్డ్ స్ట్రైక్ జరిగింది. ఒక గీస్ గ్రూప్ ఈ ఫ్లైట్‌ని స్ట్రైక్ చేయడంతో ఇంజిన్స్ నుండి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చి 2 ఇంజిన్స్ ఫెయిల్ అయిపోయాయి. ఆ సమయంలో పక్కనే హడ్సన్ రివర్ ఉండడంతో పైలట్స్ రివర్‌లో క్రాష్ ల్యాండ్ చేశారు. ఈరోజు జరిగిన సంఘటనకు దీనికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇక మరొక కారణం ఎయిర్‌క్రాఫ్ట్. ఈ విమానం ఒక బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ గురించి పెద్ద కాంట్రోవర్సీనే ఒకప్పుడు నడిచింది. ఈ మోడల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ అన్నీ గ్రౌండ్ చేయాలని గతంలో బోయింగ్ కంపెనీలో పనిచేసిన ఒక ఆఫీసర్ ప్రకటించాడు. ఇది సేఫ్ కాదని కూడా చాలామంది చెప్పారు. బట్ ఈ ఎయిర్‌క్రాఫ్ట్ విషయానికొస్తే ఇది అడ్వాన్స్డ్ ఎయిర్‌క్రాఫ్ట్. ఈ ప్లేన్ అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్‌తో చేయబడింది. ఈ ప్లేన్ మిగతా ప్లేన్స్‌తో పోలిస్తే తక్కువ వెయిట్ ఉంటుంది. దీన్ని లైట్ వెయిట్ మెటీరియల్స్‌తో తయారు చేశారు. దీనికి ఉన్న మరో స్పెషాలిటీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. మిగతా ప్లేన్స్ కంటే ఇది కొద్దిగా తక్కువ ఫ్యూయల్‌ని కన్జ్యూమ్ చేస్తుంది. ఈ 2 ఫీచర్స్ వల్ల ఈ ప్లేన్‌ని ఎయిర్‌లైన్స్ లాంగ్ ట్రిప్స్ కోసం వాడతాయి. సో, ఇది కూడా అదే బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. ఇప్పటిదాకా ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కి ఈ ఎత్తులో ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. ఇదే మొదటి ప్రమాదం. సో, ఇది అంత ప్రమాదకర ఏరోప్లేన్ ఏమీ కాదు. ఫ్లైట్ రైడార్ 24 ప్రకారం ఈ ప్లేన్ చాలా లాంగ్ ట్రిప్స్ చేసింది. అహ్మదాబాద్ టు లండన్ దాకా చాలా సార్లు ప్రయాణం చేసింది. ఇక మరొక కారణం పైలట్ ఎర్రర్. ఈ ప్రమాదంలో పైలట్ ఎర్రర్ జరిగిందా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఫ్లైట్ యొక్క టేక్ ఆఫ్ పొజిషన్ లైట్‌గా చేంజ్ అయింది. సో, అందువల్ల ఏదైనా క్రాష్ జరిగిందా అనేది కూడా మరొక అనుమానం. ఇక ఏదైనా హైజాక్ జరిగిందా అని అనుమానిస్తే ఈ రోజుల్లో ఎయిర్‌పోర్ట్స్‌లో ఉన్న సెక్యూరిటీని దాటుకొని హైజాకర్స్ వెళ్ళడం అసాధ్యం. ఒకవేళ హైజాక్ అయినా అంత త్వరగా హైజాకర్స్ ప్లేన్‌ని కంట్రోల్‌లోకి తీసుకొని క్రాష్ చేయడం అసాధ్యమనే చెప్పాలి. ఇక ఉన్న మరో కారణం స్పీడ్. ఎయిర్‌పోర్ట్ యొక్క సీసీటీవీ వీడియోలో విమానం టేక్ ఆఫ్ రికార్డ్ అయింది.
ఈ టేక్ ఆఫ్ వీడియోస్‌లో ప్లేన్ కావాల్సినంత స్పీడ్ అందుకోలేదా అనే అనుమానం వస్తుంది. కావాల్సినంత స్పీడ్ లేనప్పుడే ప్లేన్ నోస్ లిఫ్ట్ చేస్తే ప్లేన్స్ స్టాల్ అవుతాయి. స్టాలింగ్ అంటే మెల్లగా విమానం కిందకి దిగిపోతుంది. ఇలాంటి ప్రమాదమే ఎయిర్ ఫ్రాన్స్ 447 ప్రమాదం. ఈ ఎయిర్ ఫ్రాన్స్ ప్రమాదంలో కూడా పైలట్ తక్కువ స్పీడ్‌లో నోస్ ఎక్కువగా పైకి లిఫ్ట్ చేయడంతో ప్లేన్ స్టాల్ అయ్యి సముద్రంలో క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో కూడా స్టాలింగ్ జరిగిందా అనే అనుమానం ఉంది. బట్ కొన్ని సెకండ్ల తర్వాత పొజిషన్ చేంజ్ అయింది. ఒకేసారి ఇంతగా పొజిషన్ చేంజ్ అయితే ప్లేన్ స్టాల్ అయ్యే అవకాశం ఉంది. సో, ఒకవేళ ప్లేన్ స్టాల్ అయ్యుంటే ప్లేన్ స్పీడ్ కాలిక్యులేట్ చేసే మీటర్స్ కూడా ఫెయిల్ అయ్యాయా అనే అనుమానం వస్తుంది. సో, స్టాల్ అయిందా అనేది కూడా ఒక పెద్ద అనుమానమే. ఇ ఇక 2025లో కూడా ఎన్నో విమాన ప్రమాదాలు జరగడానికి చాలా కారణాలున్నాయి. మొదటిగా ఎయిర్‌లైన్స్. నిజానికి ఎయిర్‌లైన్స్ బిజినెస్ చాలా కాస్ట్‌లీ. ప్రతి ప్రయాణానికి ఎంతో ఖర్చవుతుంది. వీటికి తోడు ఎన్నో దేశాల్లో లైసెన్స్ తీసుకోవాలి. ఎయిర్‌లైన్స్ నడపడం చాలా కాస్ట్‌లీ. సో, ఎయిర్‌లైన్స్ ఆపరేటర్స్ సేఫ్టీ కంటే లాభాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. వచ్చే ఈ లాభాలు కూడా చాలా తక్కువే ఉంటాయి. ఫ్లైట్ గ్రౌండ్ మీద ఉంటే దాన్ని లాస్‌గా భావిస్తాయి కంపెనీస్. సో, వీలైనంత త్వరగా టేక్ ఆఫ్, ల్యాండింగ్స్ జరిగిపోతూ ఉంటాయి. ఎన్ని ఎక్కువ ప్రయాణాలు చేస్తే ఎయిర్‌లైన్స్‌కి అంత బాగా లాభాలుంటాయి. ఫ్లైట్‌కి మధ్యలో ప్రీ ఫ్లైట్ చెక్స్ కూడా పెద్దగా చేయరు. ప్లేన్స్‌ని సరిగ్గా మెయింటైన్ చేయరు. ప్లేన్స్ క్యాబిన్ మెయింటైన్ చేయకపోయినా పర్లేదు కానీ ఫ్లైట్ సిస్టమ్స్‌ని సరిగ్గా మేనేజ్ చేయరు. ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ వర్క్స్, రిపేర్స్ చేయరు. ఎయిర్ ఇండియాలో ఎంతో మందికి ఎన్నో సార్లు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. టీవీస్ పనిచేయకపోవడం, ప్లేన్‌లో ఛార్జింగ్ సాకెట్స్ పనిచేయకపోవడం, ఏసీ రాకపోవడం లాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఎదురయ్యాయి. సో, ఇలా ఈ ఎయిర్‌లైన్ కంపెనీస్ సేఫ్టీ కంటే లాభాల మీద ఫోకస్ పెడుతున్నాయి. ఉన్న ఏరోప్లేన్స్‌ని ఓవర్ యూజ్ చేస్తాయి. విమానాలు ఎన్నో ఏళ్ల వరకు పనిచేయగలవు. అయినప్పటికీ వీటికి ల్యాండింగ్స్ అలాగే టేక్ ఆఫ్స్‌కి ఒక పరిమితి ఉంటుంది. ఆ నంబర్ దాటి వాడితే కూడా ప్రమాదాలు జరగొచ్చు. అంతేకాదు కొన్ని కొన్ని సార్లు పైలట్స్ మీద కూడా వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఈ వర్క్ ప్రెషర్ హెవీ అయినప్పుడు కొన్ని కొన్ని సార్లు తప్పులు జరగొచ్చు. ఎయిర్‌లైన్స్ కొన్నిసార్లు పాత ఏరోప్లేన్స్‌ని కూడా యూజ్ చేస్తాయి. ఇవి కూడా ప్రమాదాలకు దారితీస్తాయి. ఇక రెండవ కారణం రిలయింగ్ ఆన్ కంప్యూటర్స్. ఈ రోజుల్లో ఉన్న ప్లేన్స్ అన్నీ అడ్వాన్స్‌డ్ ఫ్లై బై వైర్ టెక్నాలజీతో ఉంటాయి. సో, ఆల్మోస్ట్ పనంతా కంప్యూటరే చేస్తుంది. దీంతో చాలా వరకు పైలట్స్ ప్రమేయమే లేకుండా ఆటోమేటిక్‌గానే జరిగిపోతుంది. దీంతో పైలట్స్ ఎక్కువ శాతం కంప్యూటర్ మీదనే డిపెండ్ అవుతారు. పైలట్ ట్రైనింగ్ అలాగే టెస్టింగ్‌లు కూడా ఈ రోజుల్లో సిమ్యులేటర్స్ మీదనే జరుగుతున్నాయి. సో, ప్రాక్టికల్‌గా ఎలా ప్రాబ్లమ్‌ని హ్యాండిల్ చేయాలో పైలట్స్‌కి పెద్దగా ఎక్స్‌పీరియన్స్ అవ్వదు. సో, కంప్యూటర్స్ ఫెయిల్ అయినప్పుడు పైలట్స్ ఏమీ చేయలేకపోతున్నారు. ఇలా కంప్యూటర్స్‌పై ఓవర్‌గా డిపెండ్ అవ్వడం కూడా ఒక పెద్ద సమస్యే. ఇక మూడవ కారణం వెదర్ అలాగే బర్డ్స్. ఈ మధ్య కాలంలో వెదర్ చాలా అన్‌ప్రెసిడెంటెడ్‌గా మారిపోతుంది. పొల్యూషన్ వల్ల ఈ క్లైమాటిక్ చేంజెస్ జరుగుతున్నాయి. ఇలా క్లైమాటిక్ కండిషన్ సరిగ్గా లేకపోవడంతో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగొచ్చు. ఇక మరొక కారణం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. ఏ ప్రమాదం జరిగినా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చివరికి పైలట్ ఎర్రర్ అని తేల్చేస్తారు. బట్ ప్రాబ్లమ్ ఎక్కడుందో బయటికి చెప్పరు. ఎందుకంటే అసలు ప్రాబ్లమ్ సిస్టమ్‌లోనే ఉంది. అసలు సమస్య అంతా ఏవియేషన్ ఇండస్ట్రీలోనే ఉంది. ముఖ్యంగా ఎయిర్‌లైన్ ఆపరేటర్స్ దగ్గరే ఉంది. సో, ఇవన్నీ అనుమానాలు, అంచనాలు మాత్రమే. అసలు ఈ ఎయిర్ ఇండియా 171 విమానానికి ఏం జరిగిందో ఇన్వెస్టిగేటర్సే కనిపెట్టాలి. అప్పటిదాకైతే వేచి చూద్దాం. ఈ కష్ట సమయంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ధైర్యం, ఆదరణ కలిగించాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. జై హింద్.